సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అన్నారు. డల్లా ఎన్టీఆర్ చూసినా మీ అమ్మ చిన్నప్పుడు అద్దంలో చందమామ చూపించింది నిండు చందమామ. అది ఎట్లా కనపడ్డది? ఆయన కత్తితో నరుకుతుంటే ఆ రక్తం వెళ్ళి హాఫ్ మూన్ ఫుల్ మూన్ చేస్తుంటే ఎట్లా కనపడ్డది? షార్క్ మీదకి వెళ్ళి నీళ్ళలో ఎగురుతుంటే ఎలా? అదే 3D సినిమా అయితే వచ్చి నీ పొట్టలో పొడిచేది అది షార్క్ వచ్చి నీ గుద్దుకుంటే ఎగిరి షీలకెళ్ళి ఎగిరి అవతల పడేది. 3D కాకపోవడం వల్ల బతికిపోయిన వాడు నువ్వు. రక్త చేసి చూసిన హాఫ్ మూన్ని ఇంకా నీకు స్లో అయిందా? అంటే సెకండ్ హాఫ్లో అంటే ఫస్ట్ హాఫ్ ఉన్నట్టుగా సెకండ్ హాఫ్లో కొంచెం ఏం లేదు, అంత బాగానే ఉన్నది. చుట్టమల్లె సాంగ్ చూసినా ఎంత రొమాంటిక్గా ఉందో. ఎందుకని కానీ ఎక్కువ రొమాన్స్ కాస్త తగ్గిందంట. అరే నిన్ను ఇలా మళ్ళీ సినిమాకి తీసుకోవాలి రాబోయే అయితే నీకు. అది ఉన్నది మరి, సెకండ్ పార్ట్ ఉన్నది కదా, దానికోసం ఆపారాడ. కుప్పలు ఏమంటారు కదా, బాలయ్య బాబు డైలాగ్ ఉంది, చాలా ఉంది ఇంకా కుప్పలు దాచిపెట్టారు. సో పార్ట్ 2 కోసం అక్కడ ఇప్పుడు యాడ్ చేస్తుంటే ఇంకా రెచ్చిపోతుంది ఫుల్ ఎగిరి. అసలు ఆ పాట కనపడకపోవడం ఒక విధంగా నేనే డల్ అయిపోయినా. ఉంటే అన్న ఎగిరేటోనేమో. మళ్ళీ పోదాం అయితే ఐమాక్స్లో వస్తాడో చెప్పు, ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడతా. అదే ఫోటో పెడతా ఇన్స్టాగ్రామ్లో, మన ఫోటోలు పెట్టుకుంటాం డీపీ ఏదో అంటారు కదా, దానికే టికెట్ ఫోటో పెడతా, స్క్రీన్ షాట్ కొట్టుకుని అక్కడ ముందు పోయినట్టుకో మీరే వెళ్తారు, నేను బయట గేట్ కార్డు నిలబడతా. ఎంత కలెక్షన్ చేస్తాను ఈ సినిమా? కలెక్షన్లో అవసరం లేదు వాళ్ళ 300 కోట్లే పెట్టిరంట, 600 కోట్ల 1000 కోట్ల ఇది వచ్చేస్తాయి, నష్టం ఏం లేదు వాళ్ళకి. 170 దాటినట్టుంది కదా దగ్గర ఇప్పుడే. కాల్చలేదు కదా, కాల్చలేదు కదా, అది పోయి ఎగిరి దాని మీద పడ్డది. క్లాత్ పేపర్ లాంటిది కాబట్టి చిని కాలిపోయింది. సరే అన్న, థియేటర్లో కూడా అలా టపాసులు పేల్చడం అలా బాణసంచే లోపటి దాకా అలౌడ్ చేయడం వాళ్ళ తప్పు. మరి థియేటర్ యాజమాన్యం కూడా గట్టిగా చూసుకోవాలి. ఫ్యాన్స్ అన్నప్పుడు ఉండరు బాబు, ఎంజాయ్ చేసుకుంటూ అరుచుకోండి కుట్టుకొని బాణసంచి తీసుకొచ్చి లోపల కాల్చకండి, బయటనే కాల్చుకోండి, జాగ్రత్త కాల్చుకోండి అని చెప్పాలి. సో వాళ్ళది కూడా మిస్టేక్స్ ఉంటాయి కాస్త కూస్తా. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమి తప్పలేదు అంటారా? థియేటర్ తప్ప? ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఎందుకు తప్పలేదు? తీసుకోవడం తప్పే కదా వాళ్ళది, తీసుకుపోయి ఆడ కాల్చుంటే తప్పే కదా. సో అటు పోతాయి మరి థియేటర్లు పడతాయి, లోపలికి వెళ్తాయి, అది ఎఫెక్టే కదా, పెద్ద ఎఫెక్టే కదా. సో ఫ్యాన్స్ కూడా తప్పే, ఫ్యాన్స్ అందరూ కరెక్టే, ఆ థియేటర్ ఏమైనా తప్పే, ఇలా ఏం లేదు. అక్కడ ఎవరు తప్పు ఉంటే వాళ్ళదే ఉంటుంది, ఆడ కెమెరాలు ఉంటే చూస్తే తెలుస్తుంది కదా.